హలో హాయ్ వెల్కమ్ టు 6 టీవీ. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ శాకాహారుల కోసం కొత్తగా ప్యూర్ వెజ్ ఫ్లీట్ ను ప్రారంభిస్తున్నామని, ఈ సేవలు అందించే డెలివరీ బాయ్స్ ఆకుపచ్చ యూనిఫామ్ ధరిస్తారని ప్రకటించింది. జొమాటో చేసిన ప్యూర్ వెజ్ ఫ్లీట్ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో జొమాటో కొన్ని గంటల్లోనే వెనక్కి తగ్గింది. తమ డెలివరీ భాగస్వాములందరూ ఎరుపు రంగు దుస్తులనే కొనసాగిస్తారని స్పష్టం చేసింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, ఇకపై అందరూ ఎరుపు రంగు యూనిఫామ్ లోనే కనిపిస్తారని స్పష్టం చేసింది. అయితే అంత మాత్రాన ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను నిలిపివేయడం లేదని, వెజ్ ఆర్డర్ల కోసం ప్రత్యేక సిబ్బంది ఉంటారని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకటించారు. ప్రతికూల సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల వల్ల కొన్ని వర్గాలు రెగ్యులర్ జొమాటోను బహిష్కరించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత రాత్రి గోయల్ మాట్లాడుతూ ప్యూర్ వెజ్ ఫ్లీట్ విషయంలో ఎలాంటి రాజకీయ మతపరమైన ఉద్దేశాలు లేవన్నారు. జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ డెలివరీ బాక్సుల్లో ఆహార పదార్థాలు ఒరికిపోతుంటాయని, ఫలితంగా ఆ వాసన ఆ తర్వాత డెలివరీ చేసే పదార్థాలకి కూడా అంటుకుంటుందని వివరించారు. దీనిని నివారించేందుకే ఫ్లీట్ ను నాన్ వెజ్ గా విభజించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొందరు శాకాహార హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ని ఆర్డర్ చేస్తారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ కొత్త సేవలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో యూనిఫామ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని గోయల్ స్పష్టం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.